వెల్ఫేర్ విభాగం బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున నిర్వహిస్తున్న మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా సమాజంలో వ్యవహరిస్తున్న సోదరులు దేవరపల్లి రత్నబాబు గారికి, నాతో పాటు ముఖ్య అతిథి చేసిన ఆసిఫ్ గారు సీనియర్ లీడర్ ఆల్రెడీ మీకు తెలుసు. అదేవిధంగా బొబ్బిలి నటరాజు గారు, హెర్బల్ లైఫ్ క్యాంప్ నిర్వహిస్తున్న జైని గారు, అదేవిధంగా గతంలో ఈ యొక్క సంఘానికి కార్మిక వెల్ఫేర్ సంఘానికి గౌరవనీయులుగా వ్యవహరించిన క్రీస్తు శేషుడు దేవత గోడపల్లి కిషోర్ గారు, అబ్బాయి గారు అంకిత్, అదేవిధంగా ఈ యొక్క సమావేశం మీరు చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపరమైన జైలు తెలియజేస్తున్నాం. ఈ కార్మిక దినోత్సవం రోజున కార్మిక మార్క్స్తో పాటు ఖచ్చితంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా బాపూజీ జగజ్జీవన్ యొక్క పేరుని, అదేవిధంగా వారి దేశానికి కార్మిక విభాగాలకు సంబంధించిన సేవల్ని మనం తీసుకోవాల్సిన అవసరం. కార్ల్ మార్క్స్ గారు మేనిఫెస్టో రాసి ఆ మేనిఫెస్టోని కార్మిక విభాగానికి అంకితం చేసి భవిష్యత్తులో ఈ దేశాన్ని కార్మికులు పరిపాలించాలి, కార్మిక రాజ్యం రావాలని చెప్పేసి ఆయన ఉపదేశం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ కూడా ఏకం కావాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. వాస్తవానికి ఏదైతే ఒక కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చెప్పేసి రాశారో, కార్మికులు రాజ్యాధికారాన్ని సాధించాలి, వారు కేవలము కార్మికుల్లాగానే పరిమితం కాకపోకూడదు, వారి శ్రమ అనేది దోపిడీ కాకూడదు అని చెప్పేసి ఏదైతే ఆ పుస్తకం రాశారో, ఆ పుస్తకాన్ని కార్మికుల కంటే ఎవరైతే దిగువ స్థాయిలో ఉన్న ప్రజానికి ఎవరైతే ఉన్నారో వారి కంటే కూడా యాజమాన్యాలే ఆ పుస్తకాన్ని ఎక్కువ చదివి దాన్ని వాళ్ళు ఉపయోగించుకున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఇండిపెండెన్స్ రాకముందే 1942 నుంచి 46 సంవత్సరం వరకు 4 సంవత్సరాల పాటు బ్రిటిష్ గవర్నమెంట్లోనే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆనాడే ఈ యొక్క కార్మికుల యొక్క భవిష్యత్తు కోసం పునాదులు నిర్మించాలనే విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జగజ్జీవన్ రామ్ గారు 39వ సంవత్సరంలోనే వారు కేంద్ర మంత్రి పదవి చేపట్టి సుమారుగా 50 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఆయన చేసినప్పుడు కూడా కార్మిక శాఖ ఎక్కువగా పనిచేయడం జరిగింది. ఇన్సూరెన్స్ విభాగంలో కూడా పనిచేయడం జరిగింది మంత్రిగా. అంటే వారు ఆ రోజున ఏదైతే కృషి చేశారో కనీసం ఈ రోజున ఉన్న కార్మికులకి ఈ రకమైన కొన్ని హక్కులైనా ఉన్నాయంటే ఖచ్చితంగా వారి శ్రమ ఉందని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా మీ అందరికీ కూడా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుని మీ యొక్క శ్రమని ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, ఈ దేశంలో ఉన్న ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం మీరు అంకితం చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో అంటే గత మీటింగ్లో చెప్పడం జరిగింది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల మీ జీవితం ఈ కార్మిక పనికి అంకితం అయిపోయి ఉంది, పరిమితం అయిపోయి ఉంది. భవిష్యత్తులో మీ యొక్క పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండడానికి మీరు చేసే ఆలోచన, మీరు వ్యవహరించే తీరు, అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నారు. ఏ స్థాయిలో ఉన్నా ఎవరైనా కూడా తమ బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటారు. కాబట్టి మీరు కూడా ఏ మాత్రం చిన్న అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ స్కీమ్స్ ఉపయోగించుకుని మీ పిల్లల్ని విద్యలో ఉన్నతం చేసి అక్కడి నుంచి ఉపాధిలో ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాయికి తీసుకురావడానికి మీకు కృషి చేస్తూ మాలాంటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు కార్మిక రంగంలో మీరు అనేక చోట్ల ప్రమాదభరితమైన సిచ్యువేషన్స్లో అంటే పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా మీకు రక్షణ ఉండాలి. ఈ సందర్భంలో ఖచ్చితంగా మీ మీద ఇన్సూరెన్స్ చేయించుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం. నేను ఈ మధ్యకాలంలో స్టార్టింగ్ నుంచి ఉద్యోగంలో అనేక అంటే వివిధ రకాల ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో నేను కూడా ఇన్సూరెన్స్ చేయించుకున్నాను. అంటే ప్రతి మనిషికి కూడా మన లైఫ్ని అంటే మనకు ఒక 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు
వచ్చే వరకు మనం ఎంత సంపాదిస్తాము, ఆ సంపాదనకి ఎంత వడ్డీ వస్తుంది అని చెప్పేసి మన జీవిత కాలాన్ని ఒక అమౌంట్ రూపంలో మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్లో ఉన్నాను కాబట్టి తక్కువలో తక్కువ ఒక 2 కోట్ల రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకున్నాను, టర్మ్ ఇన్సూరెన్స్. అది ఎందుకంటే ఒకవేళ సడన్గా మనకేమైనా జరిగితే, రిస్క్ జరిగితే వెంటనే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ భార్య పిల్లలు, మన మీద ఆధారపడిన తల్లి కానీ తండ్రి కానీ రోడ్డు మీద అనాథుల్లాగా నిలబడకూడదు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కొంత సాయం చేయొచ్చు, కానీ మనకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మన ఫ్యామిలీని మనం పోషించుకుంటూ మనకున్న పనులు మనం చేసుకుంటూ ఎదుటి వారికి అంటే మనకి సాయం చేసే మనస్సు ఉన్నప్పటికీ కూడా మనము సాయం చేసే కెపాసిటీ ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ సుమారుగా మీకు చేయగలిగినంత అమౌంట్కి మ్యాక్సిమం ఇన్సూరెన్స్ చేసుకున్నట్లయితే సడన్గా కనుక మనకి ఏమన్నా జరిగినట్లయితే మనకి ఆ డబ్బులు మన పిల్లల యొక్క సంక్షేమానికి, చదువులకి, అదేవిధంగా మనల్ని నమ్మి మనల్ని పెళ్లి చేసుకున్న భార్యకి వాడు సమాజంలో గౌరవంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు దురదృష్టవశాత్తు చనిపోయినప్పుడు ఆఫీసర్కి ఒక గౌరవంతో, ఒక లెవెల్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్తో బతికిన వాళ్ళు లాస్ట్కి చిన్న కూలి పని చేస్తే ఒక భార్య ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోకి వచ్చేస్తారు. అదే కాదు, మళ్ళా ఆ కుటుంబంలో ఉన్న మహిళలు కానీ, పిల్లలను కానీ, లేకపోతే ఆ మగపిల్లలను కానీ సమాజం ఏ విధంగా వస్తుంది, వాళ్ళ వీక్నెస్ ఉపయోగించుకుని వాళ్ళని శారీరకంగా, భౌతికంగా, మానసికంగా ఏ విధంగా వాళ్ళని డివైడ్ చేద్దామని చెప్పేసి చాలా చూస్తూ ఉంటాం. ఏదైనా కూడా మనం ప్రాణాలతో ఉన్నప్పుడు, ఏదైనా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబ సభ్యులకి రక్షణ ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఒక్కసారి కనుక మనం భౌతికంగా లేకపోతే మన కుటుంబ సభ్యులు వాళ్ళకి జీవితం అనేది 100కి 90% పైగా డివేట్ అయిపోయి ఇక మనం చెప్పరాని పరిస్థితులు వాళ్ళ జీవితం ఉంటుంది. దేనికైనా కూడా డబ్బు ప్రధానం. ఆ డబ్బు ప్రధానం కంటే మనం ముఖ్యం. కాబట్టి ముందుగా మన రక్షణ అంటే మనం కనీసం ఒక 70-80 సంవత్సరాలు జీవించాలి. లేదా కనీసం మన పిల్లలు పెద్దవాళ్ళయి వాళ్ళ స్థిరపడిన తర్వాత ఆ పిల్లలకి పెళ్లిళ్ళు చేసే వరకైనా మనం ఉండాలి అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కార్మికులు ఎక్కువ మందికి మీరేమనుకుంటే చాలా మందికి దురలవాట్లు ఉంటా ఉంటాయి. మద్యపానం, తర్వాత ధూమపానం పెట్టుకుంటా ఉంటాయి. ఇవన్నీ కూడా అలవాట్లు వద్దు అని ఈరోజు ఎవరు చెప్పలేరు, కానీ చెప్పినా కూడా సమాజం నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రాదు. ఏ పనైనా కూడా, మంచి అయినా చెడైనా కూడా ఒక పరిమిత స్థాయిలో, ఒక లిమిట్లో ఉండవలసిన అవసరం ఉంది. మీ అందరూ మా సోదరులలాగా చెబుతున్నా. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును గుర్తు చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళాలని, ఏ మాత్రం మీకు అవకాశం ఉన్నా కూడా హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. రత్నబాబు తమ్ముడు మీకు సహకారం అందిస్తారు, కాబట్టి నేను సహకారం అందిస్తా. మీకు ఆ విషయాలు బయట చేసుకోండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇన్సూరెన్స్ పే చేయమంటే వీళ్ళకి ఏ లాభం వస్తుందని చెప్పేసి ఆలోచించడం కూడా మనకి ఏ లాభం కలుగుతుందని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఇన్సూరెన్స్ గురించి, ఈ రక్షణ గురించి ఉపయోగం. రెండవది, మనము ఆరోగ్యంగా ఉండాలి. దానికోసం ఏదైతే ఈ రోజున హెర్బల్ లైఫ్ జైలు గారికి తీసుకున్నట్టు చేస్తున్నారో అదేదో రత్నబాబు గారికి లాభం వస్తుంది, డబ్బులు వస్తాయి అనుకోవద్దు. ఏ మంచి పనిని ఎవరు చెప్పినా కూడా సెకండ్ థాట్ దీనివల్ల వాళ్ళకి లాభం ఏమొస్తుందని ఆలోచించకుండా మనకు ఏ లాభం కలుగుతుంది అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను 3 సంవత్సరాల క్రితం ఈ హెర్బల్ లైఫ్ అనే దాంట్లో రత్నం గారు, మా టీమ్ హెడ్గా రత్నం గారు, వాళ్ళ దగ్గర 3 నెలలు నేను కోర్స్ చేసి ఆ రూల్స్ అంతా రాసుకుని ఆ చక్క 3 నెలలు కరెక్ట్గా చేసి ఆ తర్వాత చేస్తాం. బయట ఏముందంటే ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళినా, లేదు అంటే హెర్బల్ లైఫ్కి వెళ్ళినా ఒక 3 నెలల్లో 6 నెలల్లో ఆ సిస్టమ్కి అలవాటు పడిన తర్వాత ఒకేసారి ఆపేస్తే మళ్ళీ వెంటనే వెయిట్ ఎక్కువగా గెయిన్ అవ్వడం, అదేవిధంగా ఇతర వస్తాయి. అంటే దేనికైనా కూడా ఏ మంచిదైనా కూడా కంటిన్యూ చేయాలి. బయట నోటికి వచ్చినట్టుగా కొంతమంది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. అంటే ఏ మంచి పనిని స్టార్ట్ చేసినా కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. ఎలా ఉంటుందంటే బాగా రోజుకి ఒక 10-15 సార్లు తాగేసేవాళ్ళు, అదేవిధంగా రోజుకు 20-30 సిగరెట్లు తాగేవాళ్ళు
వెంటనే మానేయకూడదు, అది రోజు రోజు తగ్గించుకుంటూ రావాలి. అదేవిధంగా హెర్బల్ లైఫ్ గురించి అంటే ఆ హెర్బల్ లైఫ్ వాళ్ళు నాకేమి వాళ్ళు మమ్మల్ని ప్రమోట్ చేయమని చెప్పాల, ఎందుకంటే అది నేను సేవిస్తున్నాను కాబట్టి అది ఎంత ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఒక మంచి పని ఎవరైనా చేసినప్పుడు డైరెక్ట్గా మనకు లాభం ఉన్నా లేకపోయినా కూడా దాని గురించి మంచి చెప్పాలి. కానీ సమాజం ఎలా ఉందంటే ఈ రోజున ఒక నెగిటివ్ యాటిట్యూడ్లో వెళ్ళిపోయింది. హెర్బల్ లైఫ్ నేను 3 నెలలకు వాడాను, అది చాలా ఆరోగ్యంగా ఉన్నాను, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. మా మేనమామ గారు దానికి ఒక టీమ్ హెడ్గా ఉండి ఆయన ఐడియాలో తీసుకుంటే కొంత తక్కువ ధర పడతా ఉంటుంది అన్నమాట. అది కంటిన్యూ చేస్తామన్నమాట. కంటిన్యూ చేసినందువల్ల ఉపయోగం ఏంటంటే మన బాడీలోకి కార్బోహైడ్రేట్స్, వాటరు, గుడ్ ఫ్యాట్, ప్రోటీన్స్, మినరల్ ఇవన్నీ కూడా ఇవ్వాలంటే సమపాలలో 15% నుంచి 20%, ఒక 6 రకాలు ఉంటే మంచి నిద్ర కూడా అది 15 నుంచి 20% వరకు సమపాలనలో ఉండాలి. జనరల్గా మన సౌత్ ఇండియాలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మనకి ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ అనేది మనం ఎక్కువగా తింటూ ఉంటాం. అంటే కార్బోహైడ్రేట్స్ రైస్ క్వాంటిటీ మనము ఓవరాల్గా మన బాడీకి కావాల్సిన దాంట్లో 100%లో 20% తీసుకోవాలి, కానీ మనము 80% తీసుకుంటాం. దానివల్ల ఇక్కడ షుగర్స్ రావడం, అదేవిధంగా మనం తిన్న తర్వాత మనకి బాడీలోకి షుగర్ తయారయ్యే గ్లూకోజ్ లాంటివి తయారవుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే హెర్బల్ లైఫ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన విషయాన్ని కూడా పాజిటివ్ తీసుకోండి. ఇది వచ్చే వరకు రిఫ్రెష్ ఇచ్చే వరకు నాకు ఈ ఐటమ్ కూడా ఉందని తెలియదు, దానివల్ల నేను బెనిఫిట్ పొందుతున్నాను. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మనం విపరీతమైన వెయిట్ పెరగకుండా ఒక బ్యాలెన్స్ వెయిట్గా ఉంటూ ఈ 5-6 రకాల ఏదైతే మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, వాటర్, అదేవిధంగా నిద్ర ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమపాలనలో ఉండాలి. ఇది ఒకటే కాదు, ఏ పని చేసినా ఏం చేసినా కూడా పరిమిత స్థాయిలో ఉండాలి, మంచి కానీ చెడు కానీ. అదేవిధంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. కాబట్టి మీకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ హెర్బల్ లైఫ్ కూడా మీరు తీసుకోవచ్చు, చాలా మంచిగా చెప్పేసి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేసవికాలం సెలవుల్లో మీ పిల్లలు స్కూల్ సెలవుల్లో చాలా మంది పిల్లలు పాడైపోతూ ఉంటారు, రోడ్ల మీద తిరుగుతా ఎండలో తిరుగుతూ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆటలు పాటలు ఇవన్నీ ఉండాలి. అదేవిధంగా ఈ వేసవి సెలవులు కూడా వారి జీవితంలో మరుపురాని ఘట్టాలుగా ఉండాలి. నేను 8th క్లాస్ చదివేటప్పుడు 8th క్లాస్ సెలవుల్లో మా మేనమామ కూర్చొని మా మేనమామ గారు కందులు నాగేశ్వర బ్యాంక్ మేనేజర్, వాళ్ళ పామర్లు మాది నెమ్మకూరు నేటివ్ ప్లేసు ఎన్టీఆర్ విలేజ్. పామర్లో ఆ వేసవి సెలవుల్లో వాళ్ళ ఇంటికి నన్ను పిలిపించుకుని ఆ ఇంట్లో ఉంచి ఆ రోజున ఒక మోహన్ ప్రింటింగ్ ప్రెస్ అని చెప్పేసి ప్రసాద్ గారు పామర్లో ప్రింటింగ్ ప్రెస్లో జాయిన్ చేశారు. ప్రతి సెలవుల్లో నువ్వు ఏదో నేర్చుకోవాలని చెప్పేసి అప్పుడు నేను ప్రింటింగు, కటింగు, కంపోజింగు, అదేవిధంగా బుక్ బైండింగ్ నేర్చుకున్నాను. అది నాకు తర్వాత ఒక 25-30 సంవత్సరాల తర్వాత ఈ రోజున అది నాకు బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఈ రోజున నేను రాజ్యాంగం పుస్తకాన్ని ప్రింట్ చేయించి సంకలనం చేసి ప్రింట్ చేసి ప్రజల్లోకి వేలాది తీసుకొస్తున్నానంటే ఆ రోజు 8th క్లాస్ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం నేను ఒక 15-20 రోజుల పాటు ఆ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసిన వల్ల నా మైండ్లో పుస్తకాల మీద ఇంట్రెస్ట్ కలిగింది. కాబట్టి ఏమవుతుందంటే మీ పిల్లల్ని ఈ రోజున ఈ సెలవుల్లో ఏదో ఒక మంచి అలవాటుకి మీరు అలవాటు చేయండి. ఇప్పుడు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం బాలోత్సవాలు మా బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మేము ఇక్కడ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. దాంట్లో పబ్లిక్ స్పీకింగ్ ఈ రోజున చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మీ ఆలోచనల్ని వ్యక్తం చేయండి అంటే వ్యక్తం చేయట్లా. ఏదో 3-4 ఉన్నప్పుడు వాళ్ళు పిచ్చాపేట ఏదో మాట్లాడేసి దేశాన్ని ఉద్ధరించేస్తామన్న మాట చెప్తున్నారు. అది ఎక్కడ చెప్పాలంటే ఒక 10 మంది, 20 మంది, 100 మంది అంతకంటే ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు వాళ్ళకి ఆలోచనలు కనుక అక్కడ వేదిక మీద ప్రజెంట్ చేస్తే అది దేశ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం ప్రపంచం చాలా డెవలప్మెంట్కి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీ కార్మికులు ఉన్నారు, మీ పిల్లలు ఇప్పుడు మాలాంటి పిల్లలు, ఆఫీసర్స్ పిల్లలు, మాకంటే పై స్థాయిలో ఉన్న పిల్లలు, వాళ్ళ పిల్లలతో పోటీ పడడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ వేసవి సెలవులు కూడా మీ పిల్లల్ని మీరు చెస్ ఆడించుకోవడం, అదేవిధంగా పబ్లిక్ స్పీకింగ్, డ్రాయింగ్, ఇంకా రకరకాలు ఆ పిల్లలకి ఏదైతే కరసాం కానీ, కరాటే కానీ, కుంకు కానీ ఇటువంటి ఏవైతే స్కిల్స్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఆ సెలవులన్నీ రోజులు కూడా కొన్ని రోజులైనా కూడా పిల్లలు భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాలి. అటువంటి సహకారం కావాలని నేను కానీ, కాసిం గారు కానీ, మన రత్నబాబు గారు కానీ, ఇక్కడ పెద్దలు చాలామంది కూడా మీకు సహాయ సహకారం అందిస్తారు. ఇప్పటికే మేము ఇక్కడ కేంబ్రిడ్జ్ స్కూల్లో ఆ యాక్టివిటీ చేస్తాము. అదేవిధంగా సత్రంపాడు మా ఇంటి దగ్గర కూడా సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి చేస్తాము. అది ఎక్కువ డబ్బులతో ఉండదు, అంటే మినిమం ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆర్గనైజర్స్కి తక్కువ డబ్బులతో.
మీలాంటి వాళ్ళు కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నిజంగా మీ పిల్లలకి ఇంట్రెస్ట్గా మీరు ప్రోత్సహిస్తే ఇంకొంచెం బయట ఏదో ఒక 10,000 రూపాయలు 10,000 తీసుకుంటే దాంట్లో ఒక 500 600 మీకు కన్సెషన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ సెలవులను కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించుకోండి. ఓవరాల్గా ప్రతి మనిషి కూడా మా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి అనేది ఒక వాళ్ళకి అంతిమ లక్ష్యం ఉంటుంది. అంతిమ లక్ష్యాన్ని మీరు వదలకుండా మన పిల్లలు ఒక గొప్ప స్థాయిలో ఉండాలని ఆలోచన చేయాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను. యాక్చువల్ ఇక్కడ రావడానికి నాకు అవకాశం లేదు. నా కడు చూడండి ఎలా వస్తుందో బాగా తమ్ముడికి మాట ఇచ్చాను, మా సోదరులు వస్తారు, నా 2 మాటలు ఇప్పించాలనే ఉద్దేశంతో ప్రేమతో రావడం జరిగింది. ఇంకా చాలామంది ఈ రోజున సమాజం ఇచ్చిన అవకాశాలని వీటన్నింటినీ కూడా ఉపయోగించుకుని వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా సమాజం పట్ల ప్రేమ లేకుండా బాధ్యత లేకుండా ఉన్నారు. ఈ సమాజం ఎంతో ఇచ్చింది. ఇప్పుడు మీరు ఉన్నారు. మా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వీటన్నింటినీ కూడా మీ యొక్క శ్రమ, మీ చెమట, మీ శక్తి, మీ సామర్థ్యం అంతా కూడా అక్కడ ఉండబట్టే ఈ దేశం సుభిక్షంగా ఉంది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కార్మికులకి రుణపడి ఉన్నారు. కాబట్టి ఈ దేశ భవిష్యత్తులో, ఈ దేశ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం మీలాంటి కార్మికులు అనేక మంది అసూలు బాసారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు రుణపడి ఉంటారు. అదేవిధంగా ఏ మాత్రం ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా మీకు మీ పిల్లలకి సహకారం అందించడానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా అటువంటి మంచి అవకాశాలు వచ్చినప్పుడు అవకాశాలను కూడా ఉపయోగించుకోవాలి. కానీ సెకండ్ థాట్ మనం వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళకి ఏ లాభం ఉందో అని ఆలోచించుకోవడం, అది మనమే మోసం తీసుకుని ఉంటుంది. నేను ప్రతిరోజు అనేక మంది నన్ను కలుస్తూ ఉంటాను, అనేక సంఘాలు రన్ చేస్తున్నాను కాబట్టి నేను గమనిస్తూ ఉంటాను. ఈ చదువుకుంటారా నేను ఒకసారి ఏం చెప్పానంటే, నేను ఈ స్థాయిలో ఉండి నా దగ్గర మా సంఘంలో పనిచేసే ఒక వ్యక్తి, బాబు నీకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వు, ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉండమని చెప్పాను. ఆయన ఏ విధంగా అర్థం చేసుకున్నాడంటే, నేను అప్పటికే ఒక స్టేట్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నా, ఆయన ఒక మండల్ లెవెల్లో ప్రెసిడెంట్ హోదాలో ఉన్నాడు. ఆ మాట చెప్తే ఆయన ఏం చెప్పాడంటే తర్వాత నాకు, ఏంటి సార్ నేను మీకు భవిష్యత్తులో మీకు అడ్డు రాకుండా ఉంటారని, మీకు పోటీకి రాకుండా ఉండాలని చెప్పేసి నన్ను డైవర్ట్ చేస్తానన్నాడు. ఆయన ఏం మండల అధ్యక్షుడు చేసేది. నేను అప్పటికే 10-15 సంవత్సరాల సీనియారిటీతో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని, ప్రతిభావాన్ని, విజ్ఞానం గమనించి నేను మంచి సలహా ఇస్తే ఆ మాట అన్నాడు. ఆ మాట నన్ను కలిసివేసి ఈ సమాజంలో మన మంచి కోసం ప్రాధాన్యపడాలంటే ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటే మన ధనాన్ని, మన సమయాన్ని, మన జ్ఞానాన్ని ఉపయోగించి ఈ సమాజం బాగుపడే మంచి విషయాలు చెప్తుంటే ఈ రకంగా ఆలోచిస్తున్నాం చాలా బాధలేదు. అయినా కూడా డిస్కస్ కాకూడదు, మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది నాకు మీకు ఈ రోజు జరిగే అవమానంగా అడ్డానికి కాదు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, అంతగా ముందు కార్ల్ మార్క్స్ గారికి, అదేవిధంగా ఆ టైంలో జగజ్జీవన్ గారికి, అదేవిధంగా సాహు మహారాజ్ గారికి, అదేవిధంగా అనేక మందికి, పెరే రామస్వామి గారికి, బిర్సా ముండా గారికి, కొమరం భీం గారికి, మహాత్మా పూలే గారికి, సాధకులకి, అందరికీ కూడా ఇటువంటి అవమానాలు, అడ్డంకులు అనేది జరిగి వాళ్ళు కనుక ఆ రోజున డిస్కరేజ్ అయ్యి ఈ సమాజం కోసం కనుక పని చేయకపోతే, అదేవిధంగా కృషి చేయకపోతే, వారి జీవితాల్ని పణంగా పెట్టి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మన హక్కుల్ని అవకాశం ఆశించకపోతే ఈ రోజు ఇంత గౌరవంగా మనం ఉండేవాళ్ళం కాదు, మనకి ప్రాథమిక హక్కులు ఉండేవి అని చెప్పేసి మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. గుర్తించడమే కాకుండా మీరు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా ఈ విషయాల్ని మాట్లాడుతూ ఉండాలి. అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మన అభిప్రాయాన్ని వెల్లడించగలగాలి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు పాజిటివ్గా తీసుకుంటారని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజున రత్నబాబు అనే ఒక మంచి లీడర్ మీకు ఉన్నారు కాబట్టి, అదేవిధంగా కాసిం గారు ఉన్నారు కాబట్టి, సమాజం ఎప్పుడూ కూడా ఒక 10,000 మందికి ఒకరే సమర్థవంతుల లీడర్ ఉంటారు. అటువంటి లీడర్ మన కోసం వచ్చి పనిచేస్తున్నప్పుడు ఆ లీడర్ ఎదిగిపోవాలని, ఆ లీడర్కి పదవులు వస్తాయని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే, ఆ మీటింగ్కి నేను వెళ్ళేదేంటి, ఆ మీటింగ్కి వెళ్ళి కూర్చుంటే ఆయన పెద్దోడైపోతాడు, నేను ఆ మీటింగ్కి వెళ్ళినందువల్లే ఆయన పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతాడని చెప్పేసి కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ రత్నబాబు ఒకవేళ ఒక స్టెప్ వేసి సంఘానికి ముందుకు తీసుకురాకపోతే ఇటువంటి సంఘం ఉండేదో లేదో తెలియదు. కాబట్టి మన కోసం ఎవరైతే ఒక నాయకుడు ముందుకు వచ్చి పనిచేస్తున్నాడో వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఖచ్చితంగా అవకాశాలను ఉపయోగించుకుని, అవకాశాలు లేనప్పుడు అవకాశాలను సృష్టించుకుని మనము మన పిల్లలు కనుక మంచి స్థాయిలో ఉంటే ఈ దేశ భవిష్యత్తు బాగుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ మహోన్నత కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు తమ్ముడు దేవరపల్లి రత్నబాబుకి, అదేవిధంగా బొబ్బిలి నటరాజు గారికి, ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి పేరున వాళ్ళందరి పేరు చెప్పారనే కాదు, ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ ప్రతి ఒక్కరు ఉండబట్టే ఈ సభ ఇంత సక్సెస్ అయింది. కాబట్టి ఈ యొక్క మహోన్నత అవకాశం కల్పించేందుకు
ఎస్సీ జాతీయ నాయకులు దేవకొండ వెంకటేశ్వర అన్నయ్యకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య గారు మీకు ఎప్పుడన్నా అవసరం అనిపిస్తే అడ్మినిస్ట్రేషన్ చేస్తారు కదా, సిగ్నేచర్ పెడతారు. నా పిల్లలకి ఎప్పుడైనా అవసరం ఉంటే అన్నయ్య గారు ఆఫీస్లో చెప్పాల్సింది కదా, నా కాంటాక్ట్లోకి వచ్చి నేను అన్నయ్య గారి దగ్గర తీసుకుంటే చెప్తాను. అలాగే అన్నయ్య గారు చెప్పిన ప్రతి విషయం కూడా మీరు గమనించండి. అన్ని విభాగాల్లో ఆయనకి ప్రావీణ్యం ఉంది, ప్రవేశం ఉంది. ఓకేనా? మామూలు వ్యక్తి కాదు, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. మన మధ్యకి వచ్చి ఈ సమయం మన క్యాడెట్లో మన అదృష్టంగానే రానున్న రోజుల్లో కూడా మాకు తెలుసుకునే ఆ స్థాయిలోనే మీరు స్వీకరించి మాకు మీ సమయం కేటాయించాలని మరొకసారి మిమ్మల్ని ఇక్కడ